సెప్టెంబర్ 14 దేవుని వాక్య ధ్యానం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతలు 3:33. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి నేనెంతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరియు విశేషంగా పునరుద్ధాన దినం, ప్రభుని ఆరాధించేటువంటి మంచి దినములోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. మీరంతా క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆశీర్వాదము అనేది చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని మానవునికి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆశీర్వాదం కొరకు మనిషి పరితపిస్తూ ఉంటాడు. విచిత్రం ఏమిటో తెలుసా? ప్రభువు ఆశీర్వాదాన్ని మానవునికి ప్రారంభంలోనే ఇచ్చాడు. మీరు అభివృద్ధి పొందండి అని వారిని ఆశీర్వదించాడు. ఫలించండి అని చెప్పి ఆయన తన తోడును బిడలకు అనుగ్రహించాడు. భూమిని నిందించండి, దాన్ని లోబరుచుకునండి అని ఒక ఆజ్ఞాపూర్వకమైనటువంటి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. అయితే ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం, ప్రభు ఇచ్చిన దీవెనను మానవుడు లోబడక కోల్పోయి దేవుని సన్నిధి నుండి దూరపరచబడ్డాడు. అప్పటి నుండి ఆశీర్వాదం కొరకు మానవుడు వెతుకుతూనే ఉన్నాడు. దాని కొరకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దాని కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు మనిషి చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రవహిస్తున్న వాగ్దానం చూడండి. నీకు నేను ఆశీర్వాదం ఇస్తాను. ఇచ్చే ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన ఆశీర్వాదం ఇస్తే వేకువ జామున వెలుగు తేజరిల్లినట్లుగా నీకు ఇంకా అంతకంతకు నీవు అభివృద్ధి చెందుతావు. మొదట ఇది చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు చెప్పిన రీతిలో నడుచుకుంటావో నీ ఇంటిని అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నివాస స్థలాన్ని అంతగా ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించాడు. నువ్వు నీతి కలిగి జీవించు. నీతి సూర్యుని రెక్కల క్రింద నువ్వు ఉండగలిగితే ప్రభు నిన్ను అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే దానిని ఎవరు కూడా ఆపలేరండి. ఒబేదెదోమును ఆశీర్వదించాడు. దావీదుకి సైతం ఎక్కడికెక్కడికో ఆయన ఆశీర్వాదపు ఛాయలు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదును ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు మనందరికీ తెలుసు. దావీదు అలా ఆశీర్వదింపబడ్డానికి తన నీతే కారణం. ఈరోజు నీతి అంటే తప్పు చేయకపోవడం మాత్రమే కాదు, చేసిన తప్పుని ఒప్పుకొని వదిలిపెట్టడం కూడా అది నీతే. నీతిగా జీవించటం అని అంటే మనం ఎంతసేపు తప్పు చేయకుండా ఉండడం, దేవుని కొరకు నిజాయితీగా నిలబడ్డం అని అనుకుంటూ ఉంటాం. కానీ అది మాత్రమే కాదు, నువ్వు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు అపవాదికి అప్పగించుకుంటే, కుటుంబ విషయంలో, నీ చదువు విషయంలో, వ్యాపారం విషయంలో, ఉద్యోగ విషయంలో, సమాజంలో, నీ శరీరం విషయంలో, ఏదైనా విషయంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు నీతిని తప్పినట్లయితే దాన్ని ఒప్పుకోవడం, విడిచిపెట్టి తిరిగి వెనక్కి దాని వైపు చూడకపోవడమే నీతి. దావీదు అది చేశాడండి. దావీదు తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు, నరహత్య చేయించాడు. ఇంత భయంకరమైనటువంటి పాపం చేసిన వాడిని, దావీదుని నా ఇష్టానుసారుడు అని దేవుడు ఎలా చెప్పగలిగాడు? ఒకసారి ఆలోచించండి. దావీదు తప్పు చేశాడు, కానీ మళ్ళీ చేయలేదు. ఒకే ఒక తప్పు, ఆ తప్పును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దానికి ఫలితం దావీదు గోత్రంలో నుండి యేసయ్య రావడం, దావీదు కుమారుడిగా యేసు ప్రభు పిలువబడడం. ఇంతగా మించిన ఆశీర్వాదం ఉంటుందా? అంతేకాదు, ఆయన నివాస స్థలములన్నిటినీ, వారి సంతతిని ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు నీవు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, నీతిగా జీవిస్తూ ఉంటే నీ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అనుకోని పరిస్థితుల వలన నీవు నీతిని తప్పినట్లయితే తిరిగి మరలా దేవుని యొద్దకు రా. ప్రభు దావీదును ఆశీర్వదించాడు,
నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల నివాస స్థలములను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినము నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.